హాయ్ అండి. ఈరోజైతే ఎలాంటి హడావిడి లేకుండా ఒక మ్యాంగో పచ్చడినైతే చేసుకుందామండి. అసలు చాలా సింపుల్‌గా స్టవ్ కూడా యూజ్ చేయవసరం లే. చాలా బావుంటది. ఇది మనము దోసల్లోకి గానీ, చపాతీలోకి గానీ ఇన్‌స్టెంట్‌గా చేసుకునే పచ్చడండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే గనక ఒక మ్యాంగోని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని, పీల్ తీసేసుకొని, చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఇలాగ రోట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడంతా రోట్లోనే చేయండి. టేస్ట్ అనేది డబల్ అవుతుంది. అంత బావుంటదండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడగా సాల్ట్, కారం వేసేసి చక్కగా ఇలాగా దంచుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒకసారి అంతా కలిపేసుకొని సన్నగా తరుముకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఆ తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత వాటిని కూడా దంచుకొని తర్వాత పల్లీల్ని ఒక గుప్పెడు పల్లీల్ని పొట్టు తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి వేయించినవి. అలాగే 4, 5 వెల్లుల్లిపాయలను కూడా ఒలిచేసుకొని యాడ్ చేసుకొని చక్కగా దంచేసుకోవాలి. ఇవన్నీ దంచుకున్న తర్వాత కొంచెం బెల్లాన్ని ఒక చిన్న బెల్లం ముక్కను కానీ బెల్లం పౌడర్ కానీ 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసేసుకుని చక్కగా దంచేసుకుని ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకుని కచ్చాపచ్చిగా దంచేసుకుని ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకుని పోపేసుకుంటే 2 రోజుల వరకు ఈ చట్నీ అయితే అలానే ఉంటుందండి పాడవకుండా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్‌లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత దీంట్లో తిరగతీసేసుకుంటే అలాగా అది పక్కన పెట్టేసినా సరే 2 డేస్ ఉంటుందండి. కాకపోతే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అండి. అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.